పుష్ప 2 కంటే బాగుంది. నాకైతే పుష్ప 2 కంటే పుష్ప 1 బెటర్ గా నచ్చింది. అండ్ ఓజీ అయితే బ్రో ఇప్పుడు మనం వచ్చేసి ఇంకా స్టోరీ కోసము లాజిక్స్ కొన్ని సీన్స్ ఇదంతా మనము అంటే డెఫినెట్ అంతా బాగుంది. కానీ మోర్ దాన్ స్టోరీ లాజిక్స్ పవన్ కళ్యాణ్ గారి సూపర్ ప్రెజెంటేషన్, ఆయన అంటే సుజిత్ ప్రెజెంట్ చేసిన విధానం కావచ్చు, ఆయన వాక్, ఆయన స్టైల్, ఆ కథానాతో చేసే ఫైట్స్ కావచ్చు, లేకపోతే గన్ షూట్స్ కావచ్చు, అంటే నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. పవన్ కళ్యాణ్ గారి బ్లాక్ అండ్ బ్లాక్ నడుస్తా ఉన్నా, లేకపోతే వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ వస్తా ఉన్నా, మనకైతే ఇంకా వింటేజ్ పవన్ కళ్యాణ్ గారు ఆ అగ్రెషన్ అంటే ఇవన్నీ నేను మాటల్లో చెప్పలేకపోతాను. డెఫినెట్లీ థియేటర్లో చూసేటప్పుడు మీరు వచ్చేసి ఇంటర్వెల్ లో ఒక 6 to 7 ప్లేసెస్ గూస్ బంప్స్, అంటే ఫస్ట్ హాఫ్ లో 6 to 7 ప్లేసెస్, సో సెకండ్ హాఫ్ లో అయితే ఇంకా అన్లిమిటెడ్ గూస్ బంప్స్ అనమాట. అండ్ విజిల్స్ అయితే రాని వాళ్ళు కూడా నాకైతే ఇప్పుడు నేను సీరియస్లీ ఒకటే చెప్తాను. సో పేరు తెలుసులేండి, చాలా మంది పేరు తెలుసు మనకి. సుజిత్ ఇప్పుడు కేజీఎఫ్ తో నాన్ కంపారబుల్ అనమాట. కేజీఎఫ్ ఏంటంటే ప్రశాంత్ నీల్ ఎలివేషన్స్, ఇదేంటంటే ఇంకా సుజిత్ గారి ఎలివేషన్స్ అనమాట. ఇప్పుడు సుజిత్ గారు ఏ లెవెల్లో రైటింగ్ ఉంటుందో మనము సాహోలోనే చూస్తాము. సాహో కొన్ని ప్లేసెస్ లో మిస్టేక్ అయినా ఈ మూవీలో వచ్చేసి ఇంకా ఓజీలో వచ్చేసి స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు చాలా సీన్స్ లో వచ్చేసి గూస్ బంప్స్ లోడెడ్ సీన్స్ కావచ్చు. ఇంకా మనకు అంటే అనిరుద్ధ్ పవర్ హౌస్ మన తమన్ గారు తండర్స్ట్రామే అనమాట. ఫైట్ స్ట్రామే. సో నాన్ కంపేర్ కానీ పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఇంతమంది మూవీల క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో మనకు సుజిత్ తమనే కనబడతా ఉంటారనమాట. ఎందుకంటే ఆ లెవెల్లో డైరెక్షన్, ఆ లెవెల్లో మ్యూజిక్ ఉంటుంది. ఇమ్రాన్ హష్మి బాగానే రోల్ ఉంది. అంటే నాట్ ఓన్లీ ఇమ్రాన్ హష్మి, ఇప్పుడు చాలా మంది ఉన్నప్పటికీ మనకు పవన్ కళ్యాణ్ గారి వన్ మ్యాన్ షో లాగానే మనకు అనిపిస్తుంది అనమాట. అయిపోయింది పవన్ కళ్యాణ్ గారి మూవీకి వచ్చినప్పుడు. ఓవరాల్ గా ఓజీ అంటే సుజిత్ గారు పవన్ కళ్యాణ్ గారి డైహార్డ్ ఫ్యాన్ గా ఒక